హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే అదిరిపోయే లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1, ఆహాలో ఈ రోజే స్ట్రీమింగ్కి వచ్చిన క్రేజీ సోషల్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాంథాలజీ మూవీ హాట్స్పాట్ 2. బ్రో, ప్రీవియస్గా కాంట్రవర్సీతో పాటు సాలిడ్ హిట్ కొట్టిన హాట్స్పాట్ 1 మూవీకి డైరెక్ట్ సీక్వెల్గా వచ్చిన పక్కా స్ట్రేట్ ఒరిజినల్ ఇది. ఫస్ట్ పార్ట్ లాగానే ఇందులో కూడా సొసైటీలో జరిగే రియాలిటీని బేస్ చేసుకుని అద్భుతంగా స్టోరీస్ రాసుకున్న బ్రో. ఇందులో ప్రియా భవాని, శంకర్ లాంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు. థియేటర్స్లో ఈ సినిమాలోని కాన్సెప్ట్కి వాళ్ళు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్లకి ఆడియన్స్కి మైండ్ బ్లాక్ అయిపోయి సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. స్టోరీ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్పడానికి మన డైరెక్టర్ పాప వెళ్తుంది. 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. ఫస్ట్ స్టోరీలో మా హీరోరా బాబు అని పిచ్చిగా కొట్టుకునే ఫ్యాన్స్ రియాలిటీని గట్టిగా చూపించారు. ఇంకో స్టోరీలో కట్టుబాట్లు దాటి ఒక కూతురికి తండ్రికి మధ్య జరిగే డ్రామా ఉంటుంది. ఇక లాస్ట్ స్టోరీ అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఊహించని 2 సాలిడ్ ట్విస్ట్లతో బ్రెయిన్ ఫ్రై చేస్తుంది మావా. అన్నీ కూడా డైరెక్ట్గా మనకి కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ స్టోరీసే. ఇది తెలుగులో ఉందా అంటే ఎస్, తెలుగులో ఉంది, ఆహాలో ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకేంది మామ, వెంటనే వెళ్ళి యూజ్ అయ్యండి, అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సర్వైవల్ యాక్షన్ రివెంజ్ డ్రామా ది బ్లఫ్. ఇందులో మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మెయిన్ రోల్లో యాక్ట్ చేసింది. రీసెంట్గా సిటాడెల్ సిరీస్తో వరల్డ్ వైడ్ యాక్షన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియాంక ఈ మూవీలో ఒకప్పటి భయంకరమైన సముద్రపు దొంగ బ్లడీ మేరీ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. ఆ కత్తి సాము హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ యూసే రాజమౌళి గారు SSMB 29 అదే మన వారణాసి మూవీకి ఆమెని ఎందుకు సెలెక్ట్ చేశాడో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది బ్రో. స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు సముద్రపు దొంగగా ఉన్న మేరీ ఆ గతాన్ని వదిలేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా బతుకుతూ ఉంటుంది. కానీ ఆమె పాత శత్రువు పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. తన పిల్లాడిని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లి మళ్ళీ ఎలా ఆయుధం పట్టింది, ఆ దొంగల ముఠాన్ని ఎలా ఛేదించింది అనేదే స్టోరీ మావా. స్టోరీ రొటీన్ గా ఉన్నా కానీ యాక్షన్ లవర్స్ కి ప్రియాంక వేసే దబిడి కోసం ఒక్కసారి చూడొచ్చు మావా. తెలుగులో ఉందా అంటే ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ జియో హాట్‌స్టార్లో రిలీజ్ అయిన ఎపిక్ ఫ్యాంటసీ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. బ్రో, ఇది మామూలు సిరీస్ కాదు. వరల్డ్ వైడ్గా మైండ్ బ్లాక్ చేసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ నుంచి వచ్చిన కిరాక్ ఒరిజినల్ సిరీస్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత భారీ బడ్జెట్తో దీన్ని తీశారు బ్రో. ఫస్ట్ సీజన్లో ఉన్న ఈ 6 ఎపిసోడ్స్కే వరల్డ్ వైడ్ సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. స్టోరీ ఏంటంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో జరిగిన స్టోరీకి కరెక్ట్గా 100 years ముందు ఈ స్టోరీ జరుగుతుంది. డంకెన్ అనే ఒక పెద్ద యోధుడు ఫైటింగ్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తుంటాడు. దారిలో అతనికి ఎగ్ అనే ఒక చిన్న పిల్లాడు పరిచయం అవుతాడు. ఇద్దరు కలిసి చేసే ఆ జర్నీలో వాళ్ళకి ఎదురైన డేంజర్స్ ఏంటి, అసలు ఆ చిన్న పిల్లోడు వెనుకున్న మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్ ఏంటి అనేది మీరు చూడాలి. లాస్ట్ 2 ఎపిసోడ్లో యాక్షన్ ఎమోషనల్ అయితే నెక్స్ట్ లెవెల్ మచా. ఇది తెలుగులో ఉందా అంటే ఎస్ ఉంది బ్రో, కానీ డబ్బింగ్ అయితే అంత సూపర్గా లేదు. సో మీరు ఇంగ్లీష్లో చూస్తేనే బెటర్ బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లోనే బ్రూటల్ వైలెన్స్, బూతులు, అడల్ట్ కంటెంట్ గట్టిగానే ఉన్నాయి. సో అర్ధరాత్రి ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేయండి. దీనికి ఎన్ని మార్క్స్ ఇచ్చానో అక్కడ డిస్ప్లే చేశాను, అది చూడండి పక్కాగా. ఇక నెక్స్ట్ మన లిస్ట్లో మీరు ఒక మంచి థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతుంటే దీన్ని పక్కా చూడాలి మావా. ఈ మూవీ జస్ట్ ఒక నైట్లో జరిగే స్టోరీ. దీంతో మూవీ ఎక్కువగా ల్యాగ్ అయ్యే ఛాన్స్ లేకుండా తీశాడు డైరెక్టర్. స్టోరీలోకి వెళ్ళడానికి ఫస్ట్ 20 minutes కొద్దిగా ఓపికగా చూడండి. ఆ తర్వాత ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ని అర్థం చేసుకునే లేపే మరే ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త మెల్లిగా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్లతో నిండిపోయి మంచి థ్రిల్లర్ని చూపించావురా మూవీ మ్యాట్స్గా అని నన్ను మీరు అనడం పక్క. ఇందులో ఒక పానీపూరి అతను, ఒక మేల్ ఆఫీసర్, ఒక ఫీమేల్ ఆఫీసర్, ఒక గ్యాంగ్స్టర్, వీళ్ళ చుట్టూ అల్లిన స్టోరీ ఇది కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఉంది, ఓన్లీ తెలుగులో లేదు అంతే. మీకు గనక హిందీ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ వస్తే దీన్ని వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో ఉన్న క్రేజీ కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తత్సమ తద్భవ. సస్పెన్స్ లవర్ కోసం తీసిన పక్కా ఒరిజినల్ కన్నడ మూవీ ఇది. తక్కువ బడ్జెట్తో సైలెంట్గా వచ్చి కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టింది బ్రో. స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది. కేసు టేకప్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక ఆ అమ్మాయి చెప్పేవి అసలు నిజమా అబద్ధం అనే డౌట్ వస్తుంది. అసలు నిజంగా ఆమె భర్త
ఏమయ్యాడు అనేది మీరు చూసి తెలుసుకోవాల్సిందే మావా. ఎవరెవరు ఏంటో గెస్ చేయాలంటే ట్విస్ట్తో మైండ్ బ్లాక్ అవుతుంది బ్రో. ఇది తెలుగులో ఉందంటే లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోయిన జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్ స్కైఫాల్. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ శ్యామ్ దీన్ని అద్భుతంగా డైరెక్ట్ చేశారు బ్రో. 2012లో వచ్చిన ఈ మూవీ ఏకంగా $1 బిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. అంతేకాదు బెస్ట్ ఒరిజినల్ సాంగ్తో సహా ఈ సినిమాకి ఏకంగా 2 ఆస్కార్స్ అవార్డ్స్ వచ్చాయి బ్రో. స్టోరీ ఏంటంటే ఒకప్పుడు సీక్రెట్ ఏజెంట్గా పనిచేసిన ఒక క్రిమినల్ ప్రపంచంలో ఉన్న టాప్ ఏజెంట్ల డీటెయిల్స్ ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ని దొంగలిస్తాడు. అప్పుడు మన హీరో జేమ్స్ బాండ్ రంగంలోకి దిగి ఎలా ఆపాడు, ఆ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైన్ చేసింగ్ సీన్స్ మీరు స్క్రీన్ మీద చూడాలి బ్రో. యాక్షన్ లవర్స్కి ఇది ఒక మాస్టర్ పీస్. ఇది తెలుగులో ఉందా అంటే ఎస్ ఉంది బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని లిప్ లాక్స్ అవి స్కిప్ చేసుకుంటే చూడొచ్చు, మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో ఉన్న మైండ్ బ్లోయింగ్ మలయాళం క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోసెఫ్. దీనికి ఉన్న క్రేజ్ చూసి మన తెలుగులో హీరో శేఖర్ అనే రీమేక్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు ఏ ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు బ్రో. ఈ మూవీలో మెయిన్ లీడ్గా జోజో జార్జ్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లో అతని ఎమోషన్స్, యాక్టింగ్కి, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కి ఏకంగా కేరళ స్టేట్ అవార్డుతో పాటు నేషనల్ అవార్డు కూడా దక్కింది బ్రో. కేవలం తక్కువ బడ్జెట్తో తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టింది. స్టోరీ ఏంటంటే జోసెఫ్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన కూతురు దూరం అయ్యాక ఒంటరిగా తాగుతూ ఊగుతూ బతుకుతూ ఉంటాడు. కానీ సడన్గా తన మాజీ భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. అయితే తనకున్న షార్ప్ బ్రెయిన్తో అది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, పక్కగా ప్లాన్ చేసిన మర్డర్ అని అతనికి ఎందుకో డౌట్ వస్తుంది. ఆ తర్వాత తను చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఆ భయంకరమైన సీక్రెట్స్ ఏంటి, తన మాజీ భార్యను ఎందుకు చంపారు అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే బ్రో. థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక మాస్టర్ పీస్. తెలుగులో లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ జాంబీ మూవీ 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్. దీన్ని చూడాలంటే దీని ముందు పార్ట్ 28 ఇయర్స్ లేటర్ ఖచ్చితంగా చూడాలి మావా, లేకపోతే అస్సలు అర్థం కాదు. స్టోరీ ఏంటంటే జాంబీస్తో నిండిన ప్రపంచంలో ఒకడు నేనే దేవుణ్ణి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అని జనాల్ని నమ్మిస్తూ ఉంటాడు. వాడి కథ ఏంటి, కార్ఖానా ఏంటి, అసలు సర్వైవర్స్ ఎలా బతికారు అనేది స్టోరీ. మూవీ ఎలా ఉందంటే బ్రో, ఇదేదో నాన్ స్టాప్ జాంబీస్ని చంపే యాక్షన్ మూవీ కాదు, ఇదొక స్లో బాన్ సర్వైవల్ డ్రామా. రియల్గా జాంబీస్ వస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. విజువల్స్, సౌండ్ డిజైన్ చాలా బాగుంటాయి. కానీ ఫుల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది తెలుగులో లేదు, ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వన్ సైఫై థ్రిల్లర్ సిరీస్ 1899. ప్రపంచ వెబ్ సిరీస్ చరిత్రలో డార్క్ సిరీస్ ఒక సంచలనం. ఆల్ టైమ్ బెస్ట్ వెబ్ సిరీస్లలో డార్క్ ఒకటి. టైం ట్రావెల్ జోనర్కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి కాంప్లికేటెడ్ స్టోరీని అర్థమయ్యేలా చెప్పడంతో డార్క్కు అంత మంచి పేరు వచ్చింది బ్రో. అది మీ అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు రాబాయ్ అంటే డార్క్ సిరీస్ని తీసిన డైరెక్టరే దీన్ని కూడా తీశాడు మావా. ఒక సింపుల్ స్టోరీని చాలా కాంప్లికేటెడ్గా చెప్పడం అనేది అదొక పెద్ద ఆర్ట్ బ్రో. ఈ సిరీస్లో ఉన్న 8 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాక ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని అసలు ఇందులో కథ ఏంటి అని ఆలోచిస్తే మనకు తట్టేది చాలా చిన్న సింగిల్ లైన్ స్టోరీ. దాన్ని ఇంత ఎంగేజింగ్గా తీయడం అంటే మామూలు విషయం కాదు బ్రో. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఒక నౌక, అందులోని ప్రయాణికులు, వాళ్ళ కథ, కార్ఖానా అంతా చూపిస్తారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో మెల్లిగా అలా గ్రాఫ్ లైట్గా పెరుగుతూ వెళ్తూ 5వ ఎపిసోడ్ నుంచి ఒక్కసారిగా డబేల్ మన పైకి వెళ్తుంది బ్రో ఆ గ్రాఫ్. అక్కడి నుంచి అసలు ఊహించలేని ట్విస్ట్లు, టర్నింగ్లు, కొన్ని ఎలిమెంట్స్ మీకు ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తారు. 7 ఎపిసోడ్స్ అయిపోయాక సీజన్ ఎండింగ్ ఇలా ఉండవచ్చు అనుకునే మనకి, మన ఊహకి తగ్గట్టుగా ఉంటూనే మళ్ళీ షాకిచ్చేలా చివరి సీన్ ఉండడంతో హైలైట్ మావా. మీకు కనుక నెట్ఫ్లిక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటే దీన్ని పక్కాగా చూడాల్సిందే. మీరు కనుక ఇంతవరకు చూడకపోతే నెట్ఫ్లిక్స్ మీరు తీసుకొని దండగా మావా, పక్కాగా చూసండి, అసలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోన్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ క్లియర్గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్
ఫస్ట్ కామెంట్ విద్యారెడ్డి సిస్ కామెంట్ చేసింది. వక్తు మహరీబ్ ఎక్కడ ఉంది అనే కామెంట్ చేసింది. ఆన్లైన్లో ఉంది సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ నగేష్ బ్రో కామెంట్ చేశాడు. రాక్షసవ సూపర్ బిట్స్ గుడ్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నగేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ విజయ్ బ్రో కామెంట్ చేశాడు. ది హౌస్ మేట్ తెలుగు ఆడియోలో ఉంది ఆన్లైన్లో, నేను ఆల్రెడీ చూశాను, సజెస్ట్ అదర్స్ టు వాచ్ ఇండివిజువల్లీ నాట్ విత్ ఫ్యామిలీ అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఆఫ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఇంకా ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.